హాయ్ ఫ్రెండ్స్, అందరికి రాకాక తిరుగుదాం ఛానల్ కి వెల్కమ్. హాయ్ చింటూ, హౌ ఆర్ యు? మా గణేష్ దగ్గర ఎట్లా జరుగుతాయి ప్రోగ్రామ్స్ అన్ని చాలా మంచిగా జరుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఏంటంటే మన రోజు మేము ఇలా ఉత్సవాలు ఇట్లా జరుపుకుంటాం నవరాత్రులు. ఎందుకంటే మా గణేష్ దగ్గర రెగ్యులర్ గా జరిగేది ఇది. మేము రోజు స్పెషల్ డే లాగా వండుకుంటాం మాట. రండి ఫ్రెండ్స్, మా గణేష్ చూపెడతాం. మన అందరూ రెగ్యులర్ గా జరిగాయన్నమాట మన దగ్గర. మన గణేష్ దగ్గర నుండి మ్యూజిక్ వెకేషన్ చేస్తాం. చాలా కష్టపడి మాకు రాకుండా ఫోన్ లో చూసుకుంటే మరి చేసినాం వీడియో. బాగా గణేష్ దగ్గర చూడు. ఇక్కడ రెగ్యులర్ గా జరిగేది మాకు మా ఆడపడుచులు అందరూ చాలా బాగా నాకు ఎంకరేజ్మెంట్ చేసి మమ్మల్ని చాలా ఎంజాయ్మెంట్ గా రెగ్యులర్ గా చేస్తాం. చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే కొంతమంది పరిచయం చేయాలి. అందుకు మా నరేష్ కాక బాగా ఇస్తాడు, చాలా చాలా బాగా ఇస్తాడు అన్నమాట. పెద్ద వీడియోగ్రాఫర్ చాలా బాగా వేస్తుంది మా చిన్నారి. రోజు చాలా బాగా ఇలానే ఎంజాయ్మెంట్ చాలా చాలా చేసుకుంటాం. 7 days ఉంటారు మా గణేశుడు. అప్పటిదాకా మాకు రోజు ఎంజాయ్మెంట్, రోజు కొత్తనే. మా కాకా కెమెరామెన్ చాలా బాగా ఇస్తాడు. అందరు మా ఊర్లో ప్రతి ఒక్కరికి మా కాకనే తీసేది చాలా బాగా ఇస్తాడు. అండ్ మాకు రోజు కొత్తగా డేగా మార్చేది మా కాకనే. చాలా బాగా చూసుకున్నాం మమ్మల్ని. చూడండి, మాకు రోజు రోజు కొత్తగా మార్చి మమ్మల్ని ఆడపడుచు అందరూ చాలా సంతోషంగా చూసుకుంటారు. ఎప్పటికైనా మాకు చాలా పెద్ద ప్రైజ్ వస్తుందని చూస్తున్నాం. మా విలేజ్ మొత్తానికి మా కలిసి తీసుకొస్తారని కోరుతున్నాం. చాలా బాగా ఎంకరేజ్మెంట్ చాలా బాగుంది. చాలా గ్రామం అంటే ఎంకరేజ్మెంట్ చాలానే ఉంటాం అందరం కొత్తగా. రాకాక తిరుగుదాం ఛానల్. ఎట్లా జరుగుతున్నాయి మన ప్రోగ్రామ్, గణేష్ ప్రోగ్రామ్? అంతే. మా ప్రేక్షకుల కోసం ఒక స్టెప్ డాన్స్ ఒక స్టెప్ వేస్తే మా ప్రేక్షకులు ఇట్లా ఎంజాయ్మెంట్ రెగ్యులర్ గా ఎంజాయ్మెంట్ ఇలాగనే జరుగుతుంది. మాది రెగ్యులర్ గా ఇలాగనే ఉంటారు అందరూ ప్రేక్షకులు అందరూ తిరుగుదాం రాకాక. మా పొట్టి చాలా బాగా చేస్తుంది డాన్స్. చిన్న పొట్టి చిన్నారి చాలా ప్రిన్సెస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన గణేషుని గురించి చెప్పడానికి వచ్చాం. ఎందుకంటే రెగ్యులర్ గా మేము ప్రతి సంవత్సరం ఇక నవరాత్రులు జరుపుకుంటాం. ఈ గణేశునికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ లడ్డూ తీసుకున్న ప్రతి ఒక్కరికి పిల్లలు పుట్టకుండా సంతానం రావడం అండ్ ఐశ్వర్యం లేకుండా ఐశ్వర్యం రావడం చాలా ప్రత్యేక. ప్రతిసారి ప్రత్యేకత ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది. ఆ దేవుడు మాకు చల్లగా అందరినీ చూస్తుడు. మమ్మల్ని రెగ్యులర్ గా మేము ఉండడం మాకు ఎంతో దేవుడికి సేవ చేసుకోవడం మాకు ఎంతో ఆత్మీయతనిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది మాకు ఇట్లా. ఎందుకంటే మా దేవుడిని మేము చాలా బాగా తెలుసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా గణేశుని. అండ్ ఏం చెప్పాలన్నా మాకు ఇంకా చెప్పలేక వస్తుంది. మా దేవుడు మాకు చాలా మంచిగా చూసుకుంటాడు. అండ్ ఇంకేం చెప్పాలని కష్టం. అట్లా మా మధ్య గణపతి రాజు ఆ ఆకారం చూస్తేనే దేవుణ్ణి చాలా ఏమంటారు చూసిన ఆ తేజస్సు ఎంతో తేజస్సుకున్న గణపతి. మా గణపతి ఇప్పటికీ 3 రోజుల పూజ కార్యక్రమం మొత్తం కంప్లీట్ జరిగింది. ఇప్పటి వరకు అయితే మాకు ఎటువంటి
మిస్టేక్స్ అని జరగలేదు. అండ్ మా గణపతిని చెప్పాలంటే చాలా